హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారి. అనిల్ రాజ్ గారు మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, ఎలా ఉన్నారు? సార్, ఇప్పుడు కొంతమంది న్యూమరాలజిస్ట్ చెప్తూ ఉంటారు, మన నేమ్లో ఏదైనా నెగిటివ్ వర్డ్ సౌండింగ్ అనేది వస్తే అది మన మీద చాలా విపరీతమైన ఇంపాక్ట్ చూపిస్తుంది అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రణవ్ అంటే నో సౌండ్ వినిపిస్తుంది, అండ్ నిఖిల్ అంటే కిల్ సౌండ్ వినిపిస్తుంది. సో ఈ నెగిటివ్ వర్డ్ సౌండింగ్ వల్ల బ్యాడ్ ఇంపాక్ట్ అనేది మన మీద చూపిస్తుంది అంటూ ఉంటారు. ఇదంతా ఎంతవరకు నిజం అంటారు? అంటే బ్యాడ్ ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే నిజం చెప్పాలంటే ఇప్పుడు న్యూమరాలజీలో కూడా కొన్ని బ్రాంచెస్ అనేది ఉంటుంది. అయితే ఇది ఏదైతే మీరు టాపిక్ రేస్ చేశారో దీన్ని ఇప్పుడు ఒక కొత్త ఫ్లేవర్గా తీసుకొని వస్తున్నారు. అది ఏంటి అంటే ప్రొనాలజీ అనే కాన్సెప్ట్. మీరు ఇప్పుడు మాట్లాడిన దాన్ని ఎస్పెషల్లీ మనం టర్మ్స్లో వర్డ్ ఏంటి అంటే దాన్ని ప్రొనాలజీ అని అంటాం. ఇప్పుడు మీరు ఒక న్యూమరాలజిస్ట్గా నా దగ్గరికి వచ్చి అప్రోచ్ అయినప్పుడు, అంటే నేను ఇప్పటివరకు అలా చేయలేదు, నేనేమంటానంటే ఇప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది బాగుంది అంటే ఎలా న్యూమరాలజిస్టులు చేస్తున్నారు, సో కాల్డ్ న్యూమరాలజీని ఒక మనీ మేకింగ్ మిషన్ లాగా ఎలా చేస్తున్నారంటే అట్ ద ఎండ్ మీరు ఒక సో కాల్డ్ న్యూమరాలజిస్ట్ దగ్గర పోయినప్పుడు వాళ్ళకి ఎలాగైనా మీ దగ్గర నుంచి అమౌంట్ తీసుకోవాలని ఫిక్స్ అయినప్పుడు వాళ్ళు అది ఎన్ని వేస్లో అనేది చూస్తారు. అది ఎలా అంటే ఇప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా నెగిటివ్ ఉందా, అది ఫస్ట్. అంటే బై మిస్టేక్ మీ డేట్ ఆఫ్ బర్త్ నెగిటివ్ ఉందంటే వాళ్ళకి అక్కడనే దొరికేసింది, వాళ్ళు అది చూసి మీ గురించి చెప్తుంటారు అనమాట. మీరు బ్యాడ్ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిరండి, లేదా మీ ఫ్యాడిక్ నెంబర్ మొత్తం వెళ్తే బ్యాడ్ ఉంది, అందుకే మీకు ఈ ప్రాబ్లమ్స్ వస్తుంది అని అంటారు. ఇప్పుడు మీరు పోయిందే మీకు ప్రాబ్లమ్స్ ఉందని ఆ టైంలో ఆయన సేమ్ మీకే చెప్పినప్పుడు మీరు ఎలాగైనా నమ్మేస్తారు. అయితే సో కాల్డ్ ఇప్పుడు చాలామందికి న్యూమరాలజీ మీద ఆఫ్టర్ కరోనా అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు నా వీడియోస్తో కానివ్వండి, ఎంతోమంది వీడియోస్తో కానీ. ఇప్పుడు మీరు అన్నారు అనుకోండి, ఇప్పుడు నేను అన్నా అనుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది బ్యాడ్ ఉందండి, మీరు 5లో పుట్టిరండి, మీరు ఇన్స్టెంట్గా ఇప్పుడు అందరికీ నాలెడ్జ్ వచ్చా, మీరు అంటే 5 అంటే బుధుడు కదండి, అయితే బుధుడు మంచి నంబరే కదా అంటే ఇప్పుడు అక్కడ కన్ఫ్యూజన్ అయిపోయింది. అప్పుడు ఏం చేస్తారంటే మీ పేర్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అని చూస్తారు. మీ పేరు కూడా బాగానే ఉందనుకోండి మనం చూసే మెథడ్స్తోని, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వవుల్స్ అండ్ కాన్సనెంట్ కాన్సెప్ట్ తీసుకొస్తారు, అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందా. ఇప్పుడు అక్కడ కూడా బాగానే ఉంది, ఇప్పుడు మీకు అన్నీ బాగానే ఉందంటే మీరెందుకు ఫీజు ఇస్తారు మ్యామ్. ఇప్పుడు మీ దగ్గర నేను ఎలాగైనా డబ్బు తీసుకోవాలి అనే మైండ్ సెట్ వాళ్ళకు ఉన్నప్పుడు ద లాస్ట్ ఆప్షన్ ఏంటంటే ప్రొనాలజీ తీసుకొస్తారు. ప్రొనాలజీ అనేటప్పటికీ మీ పేర్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ అఖిల ఉంది అంటే మీ పేరు అఖిల అండి, అఖిల మధ్యలో కిల్ వస్తుంది, కిల్ అంటే చనిపోవడము, అందుకే చనిపోతారు, మీరు ఇలా ఉంటారు అంటే అప్పటికే వాళ్ళు ప్యానిక్ అయిపోతారు. ఇప్పుడు మీ పేరు వెంకటేశ్వర్ ఉందంటే వార్ ఉంది, అందుకే మీ ఇంట్లో ఎప్పటికీ కొట్లాటలేదు. ఇప్పుడు రీసెంట్లీ అన్నారు గాంధీజీ అంటే గాంధీ అంటే లాస్ట్కి గాంధీ ఉంది, ది అంటే డెత్, అందుకే ఆయనని షూట్ చేసేసారు. రీసెంట్లీ సో కాల్డ్ ఒక వీడియోలో అనిల్ అంబానీ ఎందుకు ఆయన అంత పోయిండు, లాస్ అయిపోయిండు, ఎందుకంటే అనిల్ కాబట్టి నిల్ ఉంది, అందుకే ఆయనకి అన్నీ వెళ్ళిపోయింది. సో కాల్డ్ సేమ్ న్యూమరాలజిస్ట్ ముఖేష్లో ఏమన్నాడంటే లాస్ట్కి ఎస్హెచ్ ఉంది, ష్ ఉంది, కాబట్టి ముఖేష్ అనేటోళ్ళు కిందికి డౌన్ అయిపోతారు అన్నారు. కానీ అదే ఎపిసోడ్లో అనిల్ అంబానీ ఎందుకు డౌన్ అయ్యింది కాబట్టి నిల్లుంది, మళ్ళీ ముఖేష్ అంబానీ ఆయన కంటే ఎక్కువనే ఉన్నాడు కదా, మళ్ళీ అక్కడ షూ అనే పవర్ ఎక్కడ పోయింది. అయితే ఏంటంటే ఇప్పుడు అందరు ఎలా అయిపోయారంటే ఇప్పుడు ప్రాబ్లం అనేది ఉంది అని చేయాలంటే ఎలాగైనా అలా మీకు ప్రాబ్లం ఉందని చేయాలి, చూపియాల్సిందే, అప్పుడే కదా మీరు వాళ్ళ మాట వినాల్సింది. నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ థింగ్ ప్రొనాలజీ అనే కాన్సెప్ట్ అనేది నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తుందా లేదా అనేది దానికంటే ముందు ఫస్ట్ మనం చూడాల్సింది మీ డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ వల్ల ఎంత పవర్ ఉందని చూసి బై మిస్టేక్లో మీ నేమ్లో అలాంటి నంబర్స్ ఉన్నా కూడా, ఇప్పుడు నా పేర్లో అనిల్ ఉంది, నిల్ అనేది ఉంది, లేదా అఖిల ఉంది, కిల్ ఉంది, అది ఇంపార్టెంట్ కాదు. కానీ దాన్ని మనం న్యూమరాలజీ వైజ్ ఒక మంచి నంబర్ ఇచ్చి అడ్జస్ట్ చేసినాం అనుకోండి, ఆ ఇంపాక్ట్ అనేది ఉండదు. కాబట్టి స్పెసిఫిక్గా మీ నేమ్లో ఇలాంటి నంబర్స్, ఈ నేమ్స్ ఉంది, ఇలాంటి ఆల్ఫబెట్స్ యాడింగ్ ఉంది, ఇప్పుడు ఎస్ పక్కన యూ ఉంది కాబట్టి ఇది 3 ఇది 6, వీళ్ళిద్దరు ఈయన దేవతల గురు ఈయన రాక్షస్ గురు, మీ పేరు ఇట్లా ఉంటే మీకు అనుకున్నన్ని ఉల్టా అయిపోతాయి, ఇవన్నీ నమ్మకండి. ఏంటంటే అంటే
చాలామంది అనుకుంటారు అరే ఈ న్యూమరాలజిస్ట్ ఇలా చెప్తుండు, వేరే న్యూమరాలజిస్ట్ అలా చెప్తుండు. మీరు ఫస్ట్ థింగ్ ఎప్పుడైతే న్యూమరాలజిస్ట్ వీడియోస్ చూసినప్పుడు ఏ న్యూమరాలజిస్ట్ మీకు నాలెడ్జ్ ఇస్తుండా, ఎవరు మీకు ధైర్యం ఎక్కువ ఇస్తున్నారా, లేదా మీ పర్పస్కి మీ గోల్కి గైడెన్స్ ఇస్తున్నారా, అలాంటి న్యూమరాలజిస్ట్ మీ లైఫ్లో ఎప్పటికీ మంచి లైఫ్ అనేది తీసుకురాగలుగుతారు. మీకు ఏ న్యూమరాలజిస్టే కానీ ఏ ఫార్చ్యూన్ టెల్లర్ కానీ మీ పేరు చూడగానే మీకు ప్రతిసారి భయపెట్టిస్తున్నారంటే బెటర్ యూ హ్యావ్ టు లీవ్ దట్ పర్సన్. అందుకే నేను చెప్పేది ఏంటంటే దయచేసి బ్లైండ్గా మీ పేర్లలో ప్రొనాలజీ అని చెప్పి నెగిటివ్ నంబర్స్ నెగిటివ్ ఆల్ఫాబెట్స్ ఉందని చెప్పినప్పుడు అలా అవన్నీ తీసుకోవాలని రూల్ లేదు. అది డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టు కంపాటబుల్ ఉందా మీ నేమ్ చూసుకొని మంచి నేమ్ అడ్జస్ట్ చేసుకుంటే తప్పకుండా రిజల్ట్స్ ఉంటుంది. కానీ ఆ భయం ఉంది, నేను ఎంత క్లారిటీ ఇచ్చినా కూడా కొంతమందికి భయం అయితే ఉంటుంది. వాళ్ళకి ఆ భయం కూడా ఉండొద్దంటే ఇవన్నీ అవాయిడ్ చేయండి. మీ నేమ్లో నో రాకుండా చూడండి. వినోద్ అయితే నో వచ్చింది అయితే అవాయిడ్ చేయండి. ఇప్పుడు అఖిల ఉంది, కిల్ వస్తుంది, అవాయిడ్ చేయండి. ఎందుకంటే నేను ఇంత క్లారిటీ ఇచ్చినాక కూడా కొంతమందికి ఇంకా కన్ఫ్యూజన్ ఉంటుంది, డౌట్ ఉంటుంది, డైలమాలో ఉంటాడు, ఈయన కరెక్టా అయినా కరెక్ట్. అట్లా ఉన్నప్పుడు బెటర్ అవాయిడ్ దట్ అండ్ నేమ్. ఇది నా బెస్ట్ అడ్వైస్ అందరికి. ఓకేనా?